మీ ఇద్దరూ ఈ కన్ఫ్యూజన్‌కో క్లారిటీ తెచ్చుకొని నాతో మాట్లాడండి. ఇన్ ద మీన్ వైల్ నేను మీ అక్క విద్యకో క్లారిటీ ఇచ్చేసొస్తా. అయిపోయి వెళ్ళిపోతుంది. బాబా వెళ్ళిపోతుంది కనపడుతుంది. ఇదేనా సెట్ చేస్తామంటే? ఇప్పుడు నీకు పనికొచ్చే ఐడియా ఇవ్వనా? ఏంటది? నువ్వు వెళ్ళి దివ్యాన లేకుంటే మనం సీజన్ 2 ఇక్కడే మూసుకోవాలి. సిచ్యువేషన్ సాడ్ అయినా కరెక్ట్గా చెప్పు. దివ్య, ఎందుకు పాని అంత ఫ్రస్ట్రేషన్? ఇంకా కాల్ కలవలేదులే. అదిగా దివ్య, నీకు ఇదంతా తప్పుగా అనిపించట్లేదా? తప్పేంటి పాని? నువ్వు నన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు బ్లష్ అవ్వడం తప్ప? నేను నీ టీం జాయిన్ అవ్వాలని చెప్పి నీ జాబ్ రిస్క్లో పెట్టడం తప్ప? లేదంటే ప్రతిసారి నన్ను కలవాలనుకున్నప్పుడు విద్యకు అబద్ధం చెప్పావు చూడు, అది తప్ప? ఏది తప్పు, ఎవరిది తప్పు? అవన్నీ నేను చేసిన మాట నిజమే, కానీ విద్యకు అన్యాయం చేసి నీకు న్యాయం చేద్దాం అనుకోవడం అబద్ధం దివ్య. అదే ఏ? ఎందుకంటే విద్యకి నాకు మధ్య 2 ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళ పరువు ఉంది. ఫ్యామిలీస్, పరువు. నేను నీకు ప్రపోజ్ చేయకముందు నీ ఫ్యామిలీని కలవాలనుకున్నాను. ప్రపోజ్ చేసిన నెక్స్ట్ మినిట్ నా ఫ్యామిలీకి నీ గురించి చెప్పాను. మరి నా ఫ్యామిలీ పరువు పరిస్థితి ఏంటి? అవన్నీ నిజమే దివ్య, కానీ విద్య అన్నీ నేనే అనుకుంది. పాపం దివ్య. అంటే నిజం నాకు ముందు తెలిసింది కాబట్టి విద్యా పాపం. అదే విద్యాకి నిజం ముందు తెలుసుంటే నన్ను కూడా ఇలాగే అనుకునేవాడివా పాని? ముందు నిన్నే పాపం అనుకున్నాను. అందుకే నువ్వు పెళ్లి చేసుకుందాని ప్రపోజ్ చేసిన నెక్స్ట్ మినిట్ నుంచి ఈ సెకండ్ వరకు నీకు నిజం చెప్పి సారీ అడుగుదాం అనుకున్నాను, కానీ సిచ్యువేషన్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చాయి. పాని, నువ్వు విద్యాని ఎంత కావాలనుకుంటున్నావో నేను నిన్ను అంతకన్నా ఎక్కువ కావాలనుకుంటున్నాను. నువ్వు విద్యాని ఎక్కడ కోల్పోతావు అని చెప్పి ఎంత బాధపడుతున్నావో దానికన్నా ఎక్కువ రేట్లు నేను బాధపడుతున్నాను. నాకు నీతో ఇష్టం లేదు దివ్య. అదే ఎందుకు? తెలీదు. ఎందుకంటే నాకు నిజం తెలిసినా నేను ఇష్టపడుతున్నాను కాబట్టి. నీ తప్పును యాక్సెప్ట్ చేసినందుకు నేను నీకు లోకు అయిపోయాను కదా. సరే, ఓ పని చేద్దాం. ఈ నిజం విద్యకు కూడా చెప్దాం. తనెలా రియాక్ట్ అవుతుందో చూద్దాం. విద్య, ఏం లేదు, నా ఫోను స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇది నా టీమ్మేట్ నెంబరు. ఎమర్జెన్సీ ఉంటే దీనికి కాల్ చేయి, అంతే. ఇంకెంత నటిస్తావు పాని? తనకి నిజం తెలిస్తే దూరం అయిపోతుందనా? చచ్చిపోతుంది. దూరం అవడం కాదు, శాశ్వతంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. మరి ఏం చేయమంటావు పాని? నన్ను అర్థం చేసుకుని ఆగిపోమంటావా? నీకోసం ఎంత మెచ్యూర్డ్గానే ఆలోచిస్తాను పాని. అదే నువ్వే నన్ను వద్దనుకుంటే నాకన్నా ఇమ్మెచ్యూర్ పర్సన్ని నువ్వెప్పుడు చూడవు. యూ డిసైడ్ అండ్ టెల్ మీ. లవ్ చేసినామని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను, కానీ లాస్ట్కి ఏమని లవ్ చేశానో తెలియని కన్ఫ్యూషన్కి వచ్చేసాను. విద్యని నేనే ఫేస్ చేస్తాను, నేనే నిజం చెప్పేస్తాను. తప్పు చేసింది నేనే కాబట్టి పనిష్మెంట్ కూడా నేనే ఫేస్ చేస్తాను. అప్పటి వరకు నాదొక్కటే రిక్వెస్ట్, నీ కాలు పట్టుకుంటాను. విద్యకు మాత్రం కాల్ చేసి చెప్పకు ప్లీజ్. సరే పాని, ఇంకో 4 డేస్లో మన పెళ్లి ముహూర్తం. నువ్వు విద్యకి ఏ విషయమో చెప్పి నాకు చెప్పు. మన ముహూర్తానికి శుభం జరగాలో అశుభం జరగాలో డిసైడ్ అవుతుంది. రోస్ట్ బాగా చేసి ఆనియన్స్ కొంచెం తక్కువ అయ్యే బాగా. ఏం బావా, నీకు దోశ నచ్చలేదా? ఒరే, అసలు నీకు మనసాక్షి అనేది ఉందా? నేనే సిచ్యువేషన్లో ఉన్నాను, నువ్వే అడుగుతున్నావు. అసలు దీని అంతకే కారణమే నువ్వు. అసలు దివ్యకి విద్య నెంబర్ 1 ఎవరు చెప్పారు? సరిపోయింది. మొగుడు కొట్టినందుకు కాదు, తోడుకోవడం నవ్వినందుకు అంటే ఏడ్చింది. అట్లుంది నువ్వు చెప్పేది. చేసిందంతా నువ్వు చేసిన అన్నంటావేంది? అసలే నీ నుంచి దివ్యాన్ని డైవర్ట్ చేసి నా వైపు ఎట్లా కనెక్ట్ చేసుకోవాలని నేను ఆలోచిస్తాను. అదొక్కటే తక్కువ. నీకు అన్నీ ఎక్కువైనాయి కాబట్టి నీకు అట్లా అనిపిస్తుంది. విద్యకి ఎలా నచ్చ చెప్పి నేను ఎలాగా నా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటే నీ గోల్ ఒకటే. సింపుల్. అక్కడ ఒకదాన్ని ఏకాంతంగా అడగని తీసుకోబో. మొత్తం చెప్పి చుట్టుపక్కల ఏం లేకుండా చూసుకో. పార్క్ తీసుకెళ్ళనా? ఎందుకు? ఆడేమన్నా అయితే ఫ్రీ పబ్లిసిటీ కోసమా? పోనీ సినిమా థియేటరా? ఎందుకు బావా, పాప్కార్న్ తినిపించి పరువు పోగొట్టుకుంటావా? పోనీ ఎక్కడికి తీసుకోబద్దులే, ఒక మంచి స్టార్ హోటల్ తీసుకోబో. మొత్తం చెప్పి ఆడ కొట్టుకుని తిట్టుకుని ఎవరు వచ్చి డిస్టర్బ్ చేయరు. ఐడియా బాగానే ఉంది, కానీ విద్య అడిగితే ఏం చెప్పాలి? ఇట్లాంటి దానికి లేడీస్ ఎందుకు ఏంది అని అడగరు. ఇది బెస్ట్ ఐడియా.
సరే అయితే హోటల్ ఏం బుక్ చేస్తే బెటర్ అంటావు? నా ఫోన్పేలో 10% ఆఫర్ ఏంటంటే అది బుక్ చేస్తా. సూట్ రూమ్లో మొత్తం చెప్పేయి. ఇంతే, ఫిక్సా? ఫిక్స్. ఓకే, చెప్పాల్సింది చెప్పేస్తాను, ఇంకా దేవుడి పైన భారం వేస్తాను. శుభం భుయోగ. ఓకే. ఈ పప్పులుగాడు అలా ఒరే పబ్లు, నీ ఎంకమ్మా మంచి హోటల్ బుక్ చేయాలంటే ఈ ఓన్లీ రూమ్ బుక్ చేస్తావా? నాకని తెలుసు బావా, నా ఫోన్లో ఆఫర్లు చూసుకున్నా కానీ స్టార్లో హోటల్ పేర్లు చూసుకోవాలా. పైగా అందులోను ఏడ ఐడి ప్రూఫ్ ఫ్రెండ్లీ, కపుల్స్ ఫ్రెండ్లీ అని అనుకో, మనకేంత ఇది బాగా ఫ్రెండ్లీగా ఉందని బుక్ చేసేస్తే. అయినా యారా అయితే ఏం చెప్పు పనులు కొట్టుకునేదానికి. నీకు చెప్పాను చూడు, నా చెప్పెట్టి నేను కొట్టుకోవాలి. బావో, అక్క ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోయిందా? రూమ్ నెంబర్ 420. అక్కర్లేదు, ఆల్రెడీ రూమ్ ముందే ఉన్నాను. బావా ఆల్ ది బెస్ట్. నీ డిస్కషన్ మీద నాది దివ్యాది లైఫ్ మ్యాటర్ సెటిల్ అయింది బా. ఈడొకడు దివ్య దివ్య అని చెప్పి నాకే దిక్కులేదు. 420 అని ఉందా? ఏదో తేడాగా ఉంది అంటే సర్లే. హాయ్ విద్య, మే ఐ కమ్ ఇన్? ఆల్రెడీ వచ్చేసావుగా, ఇంకా ఈ పర్మిషన్లు ఎందుకు? అంటే అలవాటైపోయింది. ఏంటి ఇలా యోయోకి రావడమా? ఏ చిచ్చి, ఇది కాదు, పర్మిషన్లు అడుగుతాం. అయినా ఏంటి విషయం కొత్తగా ఇలా? అంటే మనకు కొంచెం ప్రైవసీ ఉంటుందని. ఏంటి ఇంకో 1 వీక్ లో పెళ్లి పెట్టుకోనా? ఏంటి సిగ్గుపడుతున్నావు? ఇది నీకు సిగ్గులా అనిపించిందా? భయంగా ఉంది. భయమా? ఆ. దేనికి? అది జై హింద్ సార్. సారీ డిస్టర్బ్ చేసినందుకు. క్యారీ ఆన్. సార్ డిస్టర్బ్ చేయడానికి రాలేదు సార్, మనం డ్యూటీ చేయడానికి వచ్చాం. అవును కదా, వీళ్ళిద్దరు ఐడి ప్రూఫ్స్ ఇవ్వు. సార్ వీళ్ళు ఐడి ప్రూఫ్స్ ఏమి ఇవ్వలేదంట సార్. ఇవ్వలేదా? సంథింగ్ ఈజ్ షెర్లాక్ హోమ్స్. హలో, we are adults. As per Supreme Court, you have no rights to ask us anything. సార్ రూల్స్ మాట్లాడుతుంది సార్ తను. అది నాకు అర్థమైంది. ఫస్ట్ టాస్క్ అని పర్ఫార్మెన్స్ చేయి. హ్మ్. మా సిఐ గారు మాకు ఫస్ట్ ఆపరేషన్ ఇచ్చారని మాకేం తెలియదని మాత్రం అనుకోవద్దు. వీ నో ఎవ్రీ సెక్షన్ ఫ్రమ్ ఎవ్రీ కోడ్. ఇంతకు మీరు ఒకరికొకరు ఏమవుతారు? వుడ్ బి Wife. ఈమెమో వైఫ్ అంటుంది, నువ్వేమో వుడ్ బి అంటున్నావు. ఇద్దరికి పెళ్ళైందా లేదా? లేదు. అయింది. మిస్టేక్ కూడా సెండ్ చేయవా? ఇవన్నీ కాదు, we have digital IDs. మీకు కావాల్సిన డీటెయిల్స్ తీసుకొని can you guys please leave? సార్ సార్ వీళ్ళ పక్కన ల్యాప్టాప్ ఉంది అని అంటే వీళ్ళు ఖచ్చితంగా మనం వెతుకుతున్న కపుల్స్ అయి ఉండరు. ఇది ఇంత దగ్గరికి వచ్చి అంత పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకీ మీరు ఏ కపుల్ కోసం వెతుకుతున్నారు సార్? కజకిస్తాన్ నుంచి ఇద్దరు ఆల్ఖైదా కపుల్స్ కేబుల్ బ్రిడ్జ్ కేబుల్స్ కట్ చేయడానికి ఈ హోటల్లో దిగారని మాకు ఇన్ఫర్మేషన్ ఈమెయిల్లో వచ్చింది. మా వాటాలు చూస్తుంటే తజికిస్తాన్ మొక్కల్లో ఉన్నాయి చెప్పండి. సార్ వీళ్ళు ఫేస్ సర్జరీ చేసుకున్నారేమో అని నా డౌట్. భయ్యా, ఇంతకీ జాబ్కి ఎంత పే చేసావు? 10 lakhs సార్, ఇంకో 2 lakhs మంత్లీ శాలరీలో కట్ చేసుకుంటారు. అర్థమైంది, కనపడుతుంది. ఇప్పుడు మీరు నమ్మాలంటే మేము ఏం చేయాలి చెప్పండి? ఇద్దరు స్టేషన్కి రావాలి. వీళ్ళతో డిస్కషన్ ఏంటి పాని? ఉండు, నాన్నకు కాల్ చేస్తాను. మీ నాన్నకు కాదు కదా, మా నాన్నకు కూడా కాల్ చేయలేవు. ఎందుకు? కింద జామర్స్ పెట్టాం. తొక్కలో డిస్కషన్ ఎందుకు? పద స్టేషన్కి వెళ్దాం. మనం ఏంటో వాళ్ళకే పిలిచి అర్థమవుతుంది. వెళ్ళాం కదా, ఏమన్నా తిరుపతి అనుకున్నావా? పోలీస్ స్టేషన్. ఎందుకో ఈ అమ్మాయి కాన్ఫిడెన్స్ చూస్తుంటే వీళ్ళిద్దరు కాదనిపిస్తుందయ్యా. సార్ కేబుల్ మీద వీళ్ళకున్న క్లారిటీ చూస్తుంటే వీళ్ళు వాళ్ళే అనుకుంటున్నా సార్. హలో, డోంట్ వేస్ట్ అవర్ టైం. త్వరగా పదండి. అచ్చు బాబోయ్. విద్య, ఏ ఇంకా ఎంతసేపు అండి? ఒక 2 minutes సార్. సిఐ గారు మీకు సారీ చెప్తారంట. అసలు కపుల్స్ కేబుల్ బ్రిడ్జ్ మీద సెల్ఫీ తీసుకుంటూ దొరికిపోయారంట. అమ్మయ్య, ఎందుకీ ఎక్కడ మీ సిఐ గారు? లోపల సెల్లో ఖైదీలకి సలహాలు సూచనలు ఇస్తున్నారు. ఆ సెషన్ అయిపోగానే వచ్చేస్తారు. మీ సిఐ గారు నిప్పు నాగరాజా? హ్మ్. ఏంటి పాని, నీకు ఆల్రెడీ అతను ముందే తెలుసా? అబ్బాయి తెల్దా, ఎక్కడో పేరు విన్నట్టుంటేను ఫేమస్ అనిపించింది. టెంపరీ స్టేషన్ ఇన్ఛార్జ్గా నిన్ననే వచ్చారు. నా కోసం అనుకుంటా. విద్య, పెద్దన్న వెయిట్ చేస్తే ఏం బాగుంటుంది చెప్పు, నేను వెళ్ళొస్తాను చెప్పేసేస్తాను. ఎక్కడ మీ సిఐ గారు? సెల్ నెంబర్ 2 అండి, పద చూపిస్తా. ఆయన కదా మనల్ని ఇలా వెయిట్ చేయిస్తుంది. మనిషి అన్నాక ఎన్నో తప్పులు చేస్తాడురా, కానీ మార్పు చెందిన వాడే మనిషి అంటే. గుర్తుపెట్టుకోండి.
పాని నువ్వేంటి ఇక్కడ నన్ను పలకరించడానికి వచ్చావా? అది యోయోలో దొరికింది ఇతనే సార్. అవునా? నువ్వు వెళ్ళి మా బాస్ ఇంకోటి చూసుకో, నేను సార్తో పర్సనల్గా మాట్లాడాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ ఖైదీ గారు, కొంచెం అటు పక్క వెళ్తారా? ఫ్యామిలీ మ్యాటర్ డిస్కస్ చేయాలి. వారంలో పెళ్లి పెట్టుకొని ఏం పనులు పాని ఇవి? దివ్యకి తెలిస్తే ఎంత బాధపడుతుందో తెలుసా? దివ్యకి ఆల్రెడీ తెలుసు మాస్టారు. దివ్యకి తెలుసా? ఇవి కాళ్ళు కాదు చేతులు అనుకోండి. రివర్స్ లో చెప్తావేంటా? ఇవి చేతులే. అంటే ఫ్లాష్ బ్యాక్ రివీల్ చేసిన తర్వాత మీరు చేతులు పని చెప్పకూడదని చెప్పి. ఏంటా ఫ్లాష్ బ్యాక్? అది చూడండి సార్. లేకపోయా కళ్ళు తిరుగుతున్నాయి. ఇదిగో మీరు నన్ను కొట్టాలంటే విజిలెంట్కి పంపించేసి నన్ను కొట్టండి ప్లీజ్. నిన్నెందుకు కొడతాను పాని? ఇందులో నువ్వు చేసిన తప్పే ఉంది. మీరు ఫ్లాష్ బ్యాక్ సరిగ్గా వినట్లేదు, ఒకసారి మళ్ళీ వినండి. ఇదేమన్నా భాష ఫ్లాష్ బ్యాక్? ఇన్నిసార్లు వేస్తున్నావు. నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం మీద నువ్వు చేసిన తప్పు ఒక్కటే కనిపిస్తుంది పాని. ఏంటి సార్, దివ్యకి నేను ఫస్ట్ టైం నిజం చెప్పపోవడమా? కాదు, పక్కింటి ఆంటీని తీసుకొని వచ్చి మీ అమ్మని చెప్పి నన్ను ఆవిడ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునేలా చేసావు చూడు, అది తప్పటనా? మీరు నన్ను క్షమించని చెప్పండి, మా నాన్నకి ఆ పెళ్లికి ఇప్పుడే పెళ్లి చేస్తాను. అవును, అయినా అంత ఈజీగా కన్విన్స్ అయిపోయారు నా సార్ తప్పలేదని చెప్పి. మనిషి అన్నాక తప్పులు చేయడం సహజం, కానీ మార్పు చెందిన వాడే మనిషిని కదా రమణ టీవీలో ఓ మాస్టర్ చెప్తుంటే విన్నా. సార్, మిమ్మల్ని మార్చిన మాస్టర్ ఎవరో చెప్పరా, వెళ్ళి పాదాభివందనం చేస్తాను. రాకేష్ మాస్టర్. నువ్వు ముయ్. ఇవన్నీ కాదు, దివ్యకి ఎన్ని చెప్పినా కన్విన్స్ అవ్వట్లేదు సార్, ఏం చేయమంటారు? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న సామెత తెలుసా నీకు? ఈ టైంలో సామెతలు అవసరం అంటారా మాస్టర్? నువ్వు పంజి, ఈ మ్యాటర్ మొత్తం విద్యాకి చెప్పు. విద్యాని వెళ్ళి దివ్యాకి అర్థమయ్యేలా చెప్పమని చెప్పు. విద్యకి చెప్పన్న వరకు బానే ఉంది. విద్యని వెళ్ళి దివ్యకి చెప్పమంటే ముందు నేను చంపేసి తర్వాత చచ్చిపోతుంది. తను చచ్చిపోవడం ఏమో గాని నిన్ను చంపేసేలా చూస్తుంది చూడు. నిజం తెలియకుండా ఎందుకు చంపుతుంది? సార్, బై గాడ్స్ గ్రేస్ తను ఇప్పుడు వచ్చినట్టుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉంది. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు.